హలో గైస్, ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను కొన్ని అద్భుతమైన వెరైటీ గ్యాడ్జెట్స్ ని. ఇవి మీ రూమ్ ని అందంగా చేయడంతో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ కూడా చేస్తాయి. అలాగే ఈ వీడియోలో ఇలాంటి స్పెషల్ ఫోన్ కూడా ఉంది, దాన్ని మీ వేలుకి వేసుకోవచ్చు. కాబట్టి వీటి గురించి తెలుసుకోవడానికి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. జింకో ల్యాంప్. ఒకవేళ మీరు ఇంటిని అలంకరించడానికి ఇష్టపడే వాళ్ళైతే ఈ ల్యాంప్ కేవలం మీకోసం మాత్రమే తయారు చేశారు. ఇది ఎలాంటి ల్యాంప్ అంటే దీన్ని మీరు ఏ షేప్ లోకైనా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆలోచిస్తుండొచ్చు, ఇలా ఎలా అవుతుందని. ఏ ల్యాంప్ నైనా నచ్చినటువంటి షేప్ లోకి అస్సలు తయారు చేయలేం. కానీ ఇది ఎలాంటి ల్యాంప్ అంటే ఇది లైట్ అయితే ఇస్తుంది, అలాగే డెకరేషన్ కోసం వేరే లెవెల్లో ఉంటుంది. జింకో ల్యాంప్ ని బ్యాంబూ పేపర్ తో తయారు చేశారు కాబట్టి ఇది ఫోల్డబుల్. మీరు ఈ క్లిప్ లో చూడొచ్చు ఇది ఎలా కనిపిస్తుందో. ఫస్ట్ అయితే ఇది ఫోల్డ్ అయిపోయి ఉంటుంది, తర్వాత దీన్ని మీరు ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. దీని 2 ఎండ్స్ స్టాండ్ లాగా ఉంటాయి, ఇవి అటాచ్ కూడా అవుతాయి అండ్ ల్యాంప్ ని సర్కులర్ గా మార్చేస్తాయి. ఈ ల్యాంప్ లో బ్యాటరీని కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది రీఛార్జబుల్ కాబట్టి కేబుల్ తో ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. దీని అందం గురించి ఏమని మాట్లాడాలి, మీరే ఇక్కడ చూస్తున్నారు కదా. DJI OM 5. ఇదే DJI OM 5 ఇదొక స్మార్ట్ ఫోన్ గింబల్. మీ ఫోన్ ని ప్రొఫెషనల్ కెమెరా లాగా మార్చేస్తుంది. ఈ గింబల్ చూడడానికి వెరైటీగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇది పని కూడా చాలా డిఫరెంట్ గా చేస్తుంది. దీంట్లో ఉండే బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇది మీ ఫోన్ ని 360 డిగ్రీస్ తిప్పగలదు. వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇది మీ ఫోన్ ని బిల్కుల్ స్టెబిలైజింగ్ గా చూసుకుంటుంది అండ్ యాక్షన్స్ ని పర్ఫెక్ట్ గా రికార్డ్ చేస్తుంది. అడ్వెంచర్ కి వెళ్ళినప్పుడు మనకు బయట ఉండే ప్లేసెస్ నచ్చుతాయి, వాటిని మనం కెమెరాలో రికార్డ్ చేయాలనుకుంటాం, కానీ భయం వేస్తుంది ఎప్పుడైనా మన ఫోన్ కింద పడుతుందేమో అని. కానీ ఈ గ్యాడ్జెట్ ద్వారా మీ ఫోన్ ని ప్రో లాగా సేఫ్టీతో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. మీరు దీన్ని ఒక్కసారి ఫోన్ కి కనెక్ట్ చేయండి, తర్వాత గాలిలో ఎగిరినా సరే కింద పడిపోతుంది, పగిలిపోతుందనే భయం అస్సలు ఉండదు. ఎలా అంటే సేమ్ ఈ వీడియోలో చూస్తున్నట్టుగా. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గింబల్ తో ఎలా క్వాలిటీ షూటింగ్ అవుతుందో. పార్టీ లేదా ప్లే గ్రౌండ్ అండ్ ఏదైనా అడ్వెంచర్ ఈ గింబల్ ఏ మూమెంట్ లోనైనా ప్రొఫెషనల్ గా రికార్డ్ చేసేస్తుంది. 3 డూడ్లర్ 3.0. చిన్నప్పుడు మనం కొత్త పెన్లతో రాయడం మొదలు పెడుతున్నప్పుడు అందరి మనసులో ఒకే విషయం మెదులుతూ ఉండేది, ఆఖరికి ఈ పెన్ తో మనం గాలిలో ఎందుకు రాయలేమని. ఎందుకంటే దీనికి ఏదైనా సాలిడ్ ఐటమ్ కావాల్సి ఉంటుంది రాసే విధంగా. ఖాళీ ఏల్రో ఎలా రాయగలం రా బాబు. కానీ ఒకవేళ నేను ఇట్లా చెప్తే ఇప్పుడు మీరు గాలిలో స్పేస్ లో కూడా పెన్ తో రాయొచ్చని. ఏంటి ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మొచ్చు, ఎందుకంటే ఇలాంటి పెన్ను కూడా ఉంది గాలిలో రాసేది అండ్ ఎలాంటి ఐటమ్స్ నైనా పేజ్ మీద కాదు రియల్ గానే తయారు చేసి పడేస్తుంది. ఈ పెన్ ప్లాస్టిక్ ద్వారా ఇదంతా చేస్తుంది. దీని లోపల ప్లాస్టిక్ స్టిక్స్ ని వేస్తుంటారు. ఇది వాటిని వేడి చేసి తర్వాత మీకు నచ్చిన విధంగా ఎలా కావాలనుకుంటే అలా టాయ్స్ ని తయారు చేసుకోవచ్చు. ఈ పెన్ తో ప్రపంచ వ్యాప్తంగా చాలా ఐటమ్స్ ని తయారు చేస్తుంటారు. ఎలాంటివంటే డ్రెస్సెస్, ఇంట్లో వాడుకునే సామాన్, ముఖ్యంగా ఆర్టిస్టులు, ఇంజనీరింగ్లు ఎక్కువగా వాడుతుంటారు. నిజంగా ఆసమ్ పెన్నే ఇది. మాఫ్. ఈ స్టాండ్ పెన్ అంత తేలికగా ఒక పేపర్ అంత సన్నగా ఉంటుంది. దీన్ని మీరు మీ ల్యాప్టాప్ కింద అతికించేసి తర్వాత దీన్ని స్టాండ్ లాగా వాడుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క పనులు చేసే మన బాడీ ఖరాబ్ అయిపోతుంది. దీనికి గల కారణం మన సిట్టింగ్ పొజిషన్ ని మర్చిపోతున్నాం. కాబట్టి ఎన్ని గంటల వరకు మనం ల్యాప్టాప్ ముందు కూర్చోగలం? అందుకే ప్రపంచం మొత్తంలో చాలా రకాల సొల్యూషన్స్ వచ్చాయి. దాంట్లో మాఫ్ట్ కూడా ఒకటి. దీంట్లో 2 యాంగిల్స్ మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. తర్వాత కరెక్ట్ పొజిషన్ లో కూర్చొని పని చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి బ్యాక్ పెయిన్ ఉండదు, వర్క్ కూడా ఫాస్ట్ గా అవుతుంది. ఇది మీ ల్యాప్టాప్ కి అతుక్కుపోతుంది కాబట్టి ఎక్స్ట్రా స్పేస్ కూడా అవసరం ఉండదు దీన్ని క్యారీ చేయడానికి. సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మీ ల్యాప్టాప్ ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఇందువల్ల ల్యాప్టాప్ కింద పడిపోతుందనే భయం అస్సలు ఉండదు. దీన్ని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేయొచ్చు, అది కూడా ఒక స్టిక్కర్ లానే. దీన్ని తీసేయడం చాలా ఈజీ. దీన్ని మీరు ఒక ల్యాప్టాప్ నుండి తీసేసి ఇంకో ల్యాప్టాప్ కి కూడా అతికించేయొచ్చు. వెస్పెరా. స్కూల్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మనం హై స్కూల్ చదివేటప్పుడు ఫిజిక్స్ టీచర్ స్పేస్ గురించి చెప్తున్నప్పుడు అల్లరి చేసే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా వింటుంటారు. స్పేస్ ఎలాంటి టాపిక్ అంటే కొంతమంది అయితే కళ్ళార్పకుండా వింటూనే ఉంటారు. అయితే ఈ గ్యాడ్జెట్ మనందరికి ఫేవరెట్ అవుతుంది, ఎందుకంటే ఇదొక స్మార్ట్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ యొక్క ఆవిష్కరణ 100 సంవత్సరాల కిందనే చేశారు కాబట్టి అందరూ అంతరిక్షాన్ని చూడగలుగుతున్నాం. ఇది వాటి నుండే ఇన్స్పైర్ అయి స్మార్ట్ వరల్డ్ లో స్మార్ట్ గా పనిచేస్తుంది. ఇదొక డిజిటల్ టెలిస్కోప్.
టెలిస్కోప్. దీన్ని నడిపించడానికి ఎలాంటి స్కిల్ అవసరం లేదు. దీన్ని ఎవరైనా నడిపించవచ్చు. ఎందుకంటే దీనికోసం కేవలం మొబైల్ ఫోన్, ట్యాబ్ మాత్రమే అవసరం ఉంటాయి. ఈ టెలిస్కోప్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని టెలిస్కోప్స్ కంటే చాలా బెటర్. ఎందుకంటే పాత టెలిస్కోప్స్ లో కేవలం అంతరిక్షాన్ని మాత్రమే చూడగలం, కానీ దీంతో ఫోటోస్ కూడా తీయొచ్చు. ఎందుకంటే ఇది మొత్తం వీడియో రూపంలో రికార్డ్ చేస్తుంది, తర్వాత మొబైల్ ఫోన్ లో డిస్ప్లే అవుతుంది. నిజంగా అద్భుతమైన టెలిస్కోపే ఇది. నోకియా ఫిట్. ఇప్పుడు మీకు ఏ గ్యాడ్జెట్ గురించి చెప్పబోతున్నానంటే అదొక కాన్సెప్ట్ సెల్ ఫోన్. ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకుందాం. దీని ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నోకియా ఫిట్ సిలికాన్, రబ్బర్ మెటీరియల్ తో తయారు చేసినటువంటి సెల్ ఫోన్. దీన్ని మీరు పాకెట్ లో కాదు, వేలుకు తగిలించుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే దీన్ని మీరు స్విమ్మింగ్ పూల్ లో కూడా వాడుకోవచ్చు. అలాగే కాల్స్ మాట్లాడొచ్చు, మెసేజెస్ కూడా చూడొచ్చు. ఇలిక్ లిటిల్ కంపానియన్. ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాను ఇలిక్ ని. ఇదొక చిన్న రాబోట్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడూ వెనక ఉండదు. ఈ చిన్న రాబోట్ లో 3 టచ్ సెన్సర్స్ ఉన్నాయి, బ్యాక్, బెల్లీ ఇంకా. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా కడుపు మీద చేతి పెట్టినప్పుడు మీకెలా అనిపిస్తుంది? చక్కిలిగింత వేస్తుంది కదా. ఇలిక్ కూడా అలానే ఉంటుంది. అంటే ఇది జోరు జోరున నవ్వుతుంది బాబోయ్. దీని నెత్తి మీద రుద్దుతున్నప్పుడు దీనికి హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇది కోపంగా ఉన్నప్పుడు కొడితే వెళ్ళిపోతుంది. అలాగే ఇది గాలిని కూడా సెన్స్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ లేనప్పుడు భయపడుతుంది అండ్ దీని కళ్ళు మొత్తం బంద్ అయిపోతాయి. ఎవరైనా ఇష్టమైన వాళ్ళైతే ఫ్రీ టైంలో దీంతో పాటు ఆడుకోవచ్చు కూడా. ఒకవేళ మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దీంట్లో టైమర్ ని కూడా సెట్ చేయొచ్చు. ఇది దాన్ని గుర్తు చేస్తుంది. నిజంగా చెప్పాలంటే దీంట్లో ఎన్నో రకాల ఫీచర్స్ పెట్టారు. ఇది ప్రతి ఒక్క యాక్షన్ ని ఫాలో అవుతూ ఎవరైనా కొడితే ఏడుస్తుంది, బెదిరిస్తే కోపంగా చూస్తుంది. 3-in-1 ఇయర్ బడ్ క్లీనింగ్ టూల్. ఒకవేళ మీ దగ్గర ఇయర్ బడ్స్ ఉంటే అండ్ మీ ఇయర్ బడ్స్ ని ఎవరితో పాటైనా షేర్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నట్టయితే ఈ ప్రాబ్లమ్ ని ఇక్కడే సాల్వ్ చేద్దాం. మనందరికీ తెలుసు, ఇయర్ బడ్స్ లో ఎప్పుడైనా సరే చెవిలో ఉండే జీవుల వల్ల డస్ట్ ఉండిపోతుంది. ఇది చూడడానికి కూడా దరిద్రంగా ఉంటుంది. దీన్ని వేరే వాళ్ళకైతే అస్సలు చూపించాలనుకోము, లేదా వాళ్ళే ఈ దట్టి ఇయర్ బడ్స్ ని పెట్టుకోకూడదనుకుంటారు. అయితే చాలా మంది దీన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఇదైతే మీకు తెలిసిందే, దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం పూర్తిగా క్లీన్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో. ఇందుకే నేను మీకోసం ఎలాంటి టూల్ ని తీసుకొచ్చానంటే ఇది 5 రకాల ఫెసిలిటీస్ ఇస్తుంది క్లీనింగ్ చేసుకోవడానికి. దీంతో మీరు ఇయర్ బడ్స్ ని చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. దీంట్లో ఉండే పిక్కర్ డస్ట్ ని తీసేస్తుంది, బ్రష్ దుమ్ము మొత్తాన్ని సాఫ్ట్ చేసేస్తుంది, క్లీనింగ్ జెల్ మిగతా వాటిని నీట్ గా చూసుకుంటుంది. ఈ టూల్ ని మీరు ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఎరీ. గైస్, ఎరీ ఒక 3 minute సెటప్. దీన్ని మీరు ప్రపంచంలో ఉండే ఏ కోనకైనా తీసుకెళ్లి వేసుకోవచ్చు. మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఒక ఛత్రిలాగా పెద్ద టెంట్ ని తయారు చేసుకోవచ్చు. అది కూడా కేవలం 3 minutes లోనే. మీరు అడ్వెంచర్ కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా బీచ్ లో ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు దీన్ని మీరు క్యారీ చేయొచ్చు. ఇది చాలా లైట్ వెయిట్, ఒక బ్యాగ్ లోకి వచ్చేస్తుంది. అంటే దీన్ని మీరు ఏ బ్యాగ్ లో అయినా తీసుకెళ్లొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీకు నచ్చిన విధంగా ఫాస్ట్ గా టెంట్ ని వేసుకోవచ్చు. ఇది వాటర్ రెసిస్టెంట్ కాబట్టి వర్షం, ఎండ నుండి మిమ్మల్ని కాపాడుతుంది. దీన్ని సెటప్ చేయడం చిన్నపిల్లల ఆటలాగానే ఈజీగా ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేసి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ గైస్, జై హింద్.